మీరు మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి కౌంటర్లు ఎప్పుడు ఇచ్చింది నేను చూడలా. ఒక నాకు కానీ, ఒక విజయప్రసాద్ రెడ్డి గారికి కానీ, ఇంకొకరికి ఎవరిని మీరు కౌంటర్ ఇచ్చినట్టు నేను చూడలే. ఎలా సాధ్యం అవుతుంది అట్లా? డాడీ ఇప్పుడు నేను ఒకటే చెప్తా డాడీ, అంటే మీ లైఫ్ స్టైల్ వేరు డాడీ. ఇప్పుడు మీరు బ్రతికిన విధానం వేరు, నా లైఫ్ వేరు. ఇప్పుడు నా గురించి తెలియకుండా మీరు ఎన్ని మాట్లాడినా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు, అరే మా మమ్మీ మటన్ ఇరగ తీసేసిందిరా, సూపర్ వండిందిరా అని చెప్పి వాడు వచ్చి నాకు స్మెల్ చూపిస్తాడు. నాకేమనిపిస్తుంది, అమ్మ నువ్వు ఎందుకు చచ్చిపోయినావమ్మా, నువ్వు బ్రతుకుంటే నేను కూడా తినేవాడిని కదమ్మా. నా జీవితంలో నలిగిపోయి కుమిలిపోయి ఉన్న అవన్నీతో తలుచుకుంటే ఇవి నాకు అసలు మ్యాటరే కాదనిపిస్తుంది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి కదా డాడీ, ఇప్పుడు మా పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్తే గెంటేస్తారు, పో మా ఇంటికి వస్తావేంద్రా అంటారు. అలాంటి క్షణాలు ఎన్నో. కాబట్టి ఎంతమంది విమర్శించినా అంటే నా గురించి తెలియదు వాళ్ళకి. అందుకనే విజయప్రసాద్ రెడ్డి అన్నకు కూడా నేను ఒక మాట చెప్పిన, అన్నయ్య ఒక్కసారి వచ్చి చూడండి అన్నయ్య నా ప్రయాస. ఒక్కటే రిక్వెస్ట్ చేసిన ఆయన, నేను ఒక్కసారి వచ్చి చూడండి అన్నయ్య, మీరు అక్కడుండి మాట్లాడడం వేరన్నయ్య, ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం రండి అన్నయ్య రిక్వెస్ట్ చేశాను నేను. అన్న రాలే. ఒక్కసారి వచ్చి చూస్తే మేము ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, అసలు అమ్మ తేజ ఎవరు, అసలు అమ్మ తేజ ఎక్కడ పుట్టాడు, ఏం చేసేవాడు అనేది అర్థమవుతుంది డాడీ.